Hello everyone, myself G. Venkatamana, Faculty of Sai Medha Koti, Hyderabad. Dear students, let us discuss about some interesting topics related to types of constructions. So types of civil constructions lo manamu ivala oka new topic ane consider chedamu. Dantlo manaki different types of construction lo basic level from plain cement concrete, then after reinforced cement concrete, pre-stressed concrete, earthquake resistant buildings and steel structures. దీంట్లో ఆల్రెడీ మనకి ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అనేది ఒక ఐడియా ఉంది, మనకి బిల్డింగ్ మెటీరియల్స్లో నేర్చుకుంటాం, రైట్? వాట్ ఈస్ మెన్ బై ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ మా? ఇఫ్ ఇట్ ఆల్ వి మిక్స్ ద సిమెంట్ ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్, సిమెంట్ ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్ యాడ్ చేసి మనం ఒక లంసమ్ ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ చేసినట్టయితే, ఒక బల్క్ మాస్ క్రియేట్ చేస్తే దాన్నే మనం ఏమంటాము? ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అని అంటాం. డైరెక్ట్గా సిమెంట్ ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్ మాత్రమే యాడ్ చేస్తామా, ఇంకేమైనా యాడ్ చేస్తామా? Along with cement, fine aggregate and coarse aggregate, we are also going to add some amount of water, and also in case requirement in batti manam admixtures ni kuda add chestam, avunu kada, we are going to add the admixtures. So addition of water and admixtures తో పాటు చేసినట్టయితే దాన్ని ఏమంటాం మనం? ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అని అంటాం, అవును కదా? వేర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఇన్ స్ట్రక్చర్స్ మా? ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? we all know that కాంక్రీట్ అనే దానికి ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీనే మనం ఏమంటాం? బ్రిట్టల్నెస్. కాంక్రీట్ ఈజ్ ఎ బ్రిట్టల్ మెటీరియల్, అండ్ వేరాజ్ ఏదైనా మెటల్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మెటల్స్ ఆర్ నథింగ్ బట్ డక్టైల్ మెటీరియల్స్. సో వాట్ ఈస్ మెన్ బై బ్రిట్టల్నెస్ అండ్ డక్టైల్? సో బ్రిట్టల్నెస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈజీ టు ఫెయిల్యూర్ అనుకోండి, ఈజీ టు ఫెయిల్యూర్ ఆర్ ఈజీ టు క్రాక్. ఈజీ టు క్రాక్ అయితే ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ని మనం ఏమంటాము? బ్రిట్టల్ మెటీరియల్ అని అంటాం. ఈజీ టు క్రాక్ ఉండేదాన్ని బ్రిటల్ మెటీరియల్. సో ఆ బ్రిటల్ ఇన్ నేచర్ ఉండే మెటీరియల్ ఏంటిది? సిమెంట్ కాంక్రీట్ మా. అండ్ ఆల్సో ఇది ఒక ప్రాపర్టీ అయితే కాంక్రీట్ ఈజ్ గుడ్ ఇన్ వాట్ అని అడుగుతాడు మనకి. కాంక్రీట్ ఈజ్ గుడ్ ఇన్ వాట్ మా? కాంక్రీట్ ఈజ్ గుడ్ ఇన్ కంప్రెషన్. కాంక్రీట్ ఈజ్ గుడ్ ఇన్ కంప్రెషన్. సో వాట్ ఈస్ మెన్ బై కంప్రెషన్? బేసిక్ లెవెల్ వీ ఆల్ నో దట్ ఇఫ్ ఇట్ ఆల్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్. దేర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దెన్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా? దేర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ వాల్యూమ్ రిడక్షన్, రైట్? ఫోర్సెస్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయో ఆ డైరెక్షన్లో మనకి వాల్యూమ్ అనేది రిడక్షన్ అవుతుంది, అండ్ అనదర్ డైరెక్షన్లోనేమో వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, స్క్వీజ్ అయినట్టు అవుతుంది. సో అలా వాల్యూమ్ రిడక్షన్ అయినట్టయితే దాన్నే మనం ఏమంటాము? కంప్రెషన్ అని అంటాం. సో జనరల్గా కంప్రెసివ్ టైప్ ఆఫ్ ఫోర్సెస్లో అబ్జర్వ్ చేసినట్టయితే కాంక్రీట్ గుడ్ ఇన్ నేచర్తో ఉంటుంది, అంటే కంప్రెసివ్ లోడ్స్ని కాంక్రీట్ విత్స్టాండ్ చేయగలుగుతుంది. సో అలాంటి ఉన్నట్టయితే దాన్నే మనం ఏమంటాం? ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అని అంటాం. సో కంప్రెసివ్ లోడ్స్ని విత్స్టాండ్ చేసే కాంక్రీట్ని ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్లో మనం యూటిలైజ్ చేస్తాము? బేసికల్గా వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్ లెవెల్ మా. ఇఫ్ యూ అబ్జర్వ్, యూ ఆల్ నో దట్ బిల్డింగ్ డ్రాయింగ్లో కూడా మనం నేర్చుకుంటాము. స్టార్టింగ్ విత్ బిల్డింగ్ డ్రాయింగ్లో మనకి ఫౌండేషన్ లెవెల్లో మనకు అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్ విత్ ప్రొవిజన్ ఆఫ్ ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఆర్ సీసీ బెడ్ అని చెప్తాం మనం, అవును కదా? ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ సీసీ బెడ్ అని అంటాం. సో ఆ సీసీ బెడ్ ఏంటమ్మా? మొత్తం ఫౌండేషన్కి అదే బాటమ్ మోస్ట్ పోర్షన్, మనకి ఏదైనా డాంప్నెస్ క్రియేట్ కాకుండా లేకపోతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సాయిల్ నుంచి ఫౌండేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక లేయర్ లాగా ప్రొవైడ్ చేసేదే సీసీ బెడ్. సో ఆ సీసీ బెడ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దీని మీదే మనకి లేటర్ ఆన్ ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్ అండ్ అబవ్ గ్రౌండ్ లెవెల్లో బేస్మెంట్ ఇలా కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, అవును కదా? సో అప్పుడు ఈ సీసీ బెడ్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రమ్ డౌన్వర్డ్ యాక్టింగ్ లోడ్స్ అండ్ అప్వర్డ్ యాక్టింగ్ ఫోర్స్ ఫ్రమ్ సాయిల్, అప్వర్డ్ యాక్టింగ్ ఫోర్స్ ఫ్రమ్ సాయిల్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టూ డైరెక్షన్స్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. సో సీసీ బెడ్ ఎలా కన్సిడర్ చేయొచ్చు? ఇట్ ఈస్ ఏ కంప్రెషన్ మెంబర్ కదా. సీసీ బెడ్ ఈజ్ ఏ కంప్రెషన్ మెంబర్. సో కంప్రెషన్ మెంబర్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ లోడ్ని విత్స్టాండ్ చేయగలుగుతుంది? కాంక్రీటే విత్స్టాండ్ చేయగలుగుతుంది. సో పీసీసీ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కంప్రెషన్ మెంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫౌండేషన్. అలాగే ఇంకెక్కడైనా కంప్రెసివ్ మెంబర్స్ లాగా యూటిలైజ్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ని యూటిలైజ్ చేస్తాం. అండ్ దేర్ బై ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఈజ్ యూజ్డ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఫౌండేషన్ లెవెల్స్ మా, ఇట్ ఆల్సో యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సిమెంట్ కాంక్రీట్ రోడ్స్. మనం రిజిడ్ పేమెంట్స్ అని కూడా అంటాం, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో చదువుతాం రిజిడ్ పేమెంట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ అని. రిజిడ్ పేమెంట్స్ అంటే సిమెంట్ కాంక్రీట్తో కన్స్ట్రక్షన్ చేసినట్టయితే దాన్ని రిజిడ్ పేమెంట్స్ అని అంటాము. అలా కాకుండా బిటుమినస్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేసినట్టయితే దాన్ని ఏమంటాం? మనం ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ అని అంటాం. సో రిజిడ్ పేమెంట్స్ లాగా మనం సిమెంట్ కాంక్రీట్ని యూజ్ చేసి కూడా పేమెంట్స్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంది, రైట్? ఇన్ స్ట్రీట్స్లో వాటిలో కన్స్ట్రక్షన్ చేస్తాం. సో అట్లాగా ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఏదైనా కంప్రెషన్ మెంబర్స్ దేర్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ రిజిడ్ పేమెంట్స్లో మనం ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ యూటిలైజ్ చేయొచ్చు.
బట్ ఎవ్రీ టైమ్ సిమెంట్ కాంక్రీట్తోనే మనకి ఆల్ కన్స్ట్రక్షన్స్ చేయలేము. వై? బికాజ్ మనకి లోడ్స్ లాగా తీసుకున్నప్పుడు ఎవ్రీ టైం మనకి కంప్రెసివ్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వవు కదా, మనకి టెన్జైల్ ఫోర్సెస్ కూడా యాక్ట్ అవుతాయి, దేర్ బై షియర్ ఫోర్సెస్ కూడా యాక్ట్ అవుతాయి. సో పర్టికులర్గా ఇప్పుడు కంప్రెసివ్ ఫోర్సెస్ అదర్ దాన్ కంప్రెసివ్ ఫోర్సెస్ చూసినట్టయితే నెక్స్ట్ మనకి టెన్జైల్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ మెన్ బై యాక్షన్ ఆఫ్ టెన్జైల్ మా? ఇఫ్ ఇట్ ఆల్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ అయితే దాన్నే మనం ఏమంటాము? టెన్జైల్ ఫోర్సెస్ అని అంటాం. సో టెన్జైల్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్ లాగా ఏదైనా స్ట్రక్చర్లో చెప్పాలనుకోండి, ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు? కంప్రెషన్ మెంబర్స్ అన్నప్పుడు నేను ఫౌండేషన్ అని ఎగ్జాంపుల్ చెప్పాను. మరి టెన్జైల్ మెంబర్స్ అన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చుమా? ఎస్, వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బీమ్స్ అండ్ స్లాబ్స్. బీమ్స్ అండ్ స్లాబ్స్ ఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ టెన్జైల్ మెంబర్స్. సో టెన్జైల్ మెంబర్స్ లాగా మనము ఈవెన్ మన సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో సింప్లీ సపోర్టెడ్ అన్నప్పుడు హారిజాంటల్ సెక్షన్నే కదా మనం ఒక బీమ్ లాగా అంటే ఒక టెన్జైల్ మెంబర్ లాగా ఎగ్జాంపుల్ తీసుకుంటాం, అక్కడే మనకి బెండింగ్ మూమెంట్స్ అండ్ డిఫ్లెక్షన్స్ యాక్ట్ అవుతాయి. సేమ్ లైక్ వైజ్ ఓన్లీ beams and slabs are nothing but tensile members, and in such tensile members only PCC యూజ్ చేసి ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ యూజ్ చేసి మనం కన్స్ట్రక్షన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవడానికి ఛాన్స్ ఉంటుందమ్మా? ఫెయిల్యూర్ ఆఫ్ ద స్ట్రక్చర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే టెన్జైల్ ఫోర్సెస్ని మన బ్రిటల్ ఇన్ నేచర్ ఉండే కాంక్రీట్ విత్స్టాండ్ చేయలేదు, ఈజీగా క్రాక్స్ డెవలప్ అయిపోతే ఫెయిల్యూర్ ఆఫ్ ద స్ట్రక్చర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్రాక్స్ని ఓవర్కమ్ అవడానికి, ఆ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్ట్రక్చర్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? వీ నీడ్ టు యాడ్ సమ్ ఎక్స్ట్రా ప్రొవిజన్ టు ద పీసీసీ, ప్లేన్ సిమెంట్ కాంక్రీట్కి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఆ స్ట్రెంథనింగ్ ప్రాసెస్ని మనం ఏమంటాము? రెయిన్ఫోర్సింగ్ అని అంటాం. ఎడిషనల్ సపోర్ట్ని మనం ఏమంటామన్నా? రెయిన్ఫోర్సింగ్ అని అంటాం. ఆ ఎడిషనల్ సపోర్ట్ మీరు ఏ కండిషన్లో ఇస్తున్నారు? డక్టైల్ ఫోర్సెస్ ఆర్ టెన్జైల్ ఫోర్సెస్ని విస్టాండ్ చేసేలాగా ఇస్తున్నారు. సో టెన్జైల్ ఫోర్సెస్ని విస్టాండ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయొచ్చు? మెటల్స్ని యూజ్ చేయొచ్చు. సో ఆ మెటల్స్లో కూడా మనం ఏ టైప్ ఆఫ్ మెటల్ యూజ్ చేస్తాము? ఐరన్ మెటల్ యూజ్ చేస్తాం, ఇన్ ద సెన్స్ ఆఫ్ రెయిన్ఫోర్సింగ్ బార్స్ లాగా యూజ్ చేస్తాం. సో ఎక్కడైనా మీకు సిమెంట్ కాంక్రీట్ ప్లస్ రెయిన్ఫోర్సింగ్ బార్స్ని కూడా యూజ్ చేశారనుకోండి, అంటే స్టీల్ని ఒక రెయిన్ఫోర్సింగ్ మెటీరియల్ లాగా యూజ్ చేశారనుకోండి, సపోర్టింగ్ స్ట్రక్చర్ లాగా యూజ్ చేసామనుకోండి, దాన్నే మనం ఏమంటాము? రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అని అంటాం. ఇది మనకి 5th సెమ్లో తెలంగాణ ఎస్బిటిటి పోర్షన్ లాగా చూసుకున్నట్టయితే 5th సెమిస్టర్లో మనకి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ వచ్చింది. అదే ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీ ఎస్బిటిటి దాంట్లో మనకి 4th సెమ్లోనే సిలబస్లో ఉంది కదా, రైట్. సో రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అంటే ఏంటమ్మా? పీసీసీ ప్లస్ రెయిన్ఫోర్సింగ్ స్టీల్ బార్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ అప్లై చేస్తాము? స్లాబ్స్లో కావచ్చు, కన్స్ట్రక్షన్ ఆఫ్ బీమ్స్, దేర్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కాలమ్స్ ఆల్సో. పర్టికులర్లీ కాలమ్ అన్నప్పుడు మీరు కంప్రెషన్ మెంబర్ లాగా కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే టెన్జైల్ మెంబరా? రైట్, ఈజ్ ఇట్ కంప్రెషన్ మెంబర్ ఆ టెన్జైల్ మెంబరా? కాలమ్ ఈజ్ ఏ కంప్రెషన్ మెంబర్, బట్ ఈవెన్ దో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్. వై? బికాస్ లెంత్ ఆఫ్ ద కాలమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా బక్లింగ్ వైజ్ కానీ లేకపోతే క్రషింగ్ వైజ్ కానీ ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాంక్రీట్. సో అందుకోసం ఆ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ని విత్స్టాండ్ చేయడం కోసం మనం ఏం చేస్తామో రెయిన్ఫోర్సింగ్ బార్స్ని మళ్ళీ వర్టికల్గా ప్రొవైడ్ చేస్తాం, వాటిని లాంగిట్యూడినల్ బార్స్ అంటాము. సో ఈవెన్ ఇన్ ద ఈ డయాగ్రామ్లో మనకు అన్నీ కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ బీమ్స్ కన్స్ట్రక్షన్ చూపిస్తున్నాడు, రెయిన్ఫోర్సింగ్ బీమ్స్ అండ్ దేర్ బై కాలమ్స్. ఈ మిడిల్ పోర్షన్స్లో ఏమొస్తాయి అన్నట్టు ఇక్కడేమో మనకి స్లాబ్లో కూడా రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఇలా మనకి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బిల్డింగ్ని స్టీల్ అండ్ పీసెస్తో యాడ్ చేసినట్టయితే దాన్ని ఏమంటాము? రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటాము. అండ్ ప్రెజెంట్ మనకి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కావచ్చు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్ అయినా మనకి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ కాన్సెప్ట్ యూజ్ చేసే కన్స్ట్రక్షన్ అనేది ఫాలో ఆన్ చేస్తున్నాం. ఓకే, లెట్ us discuss about another type of construction which is pre-stressed concrete. ఇప్పుడు ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ చూద్దాం. పీసీసీకి అడ్వాన్స్డ్ ఏమో ఆర్సీసీకి అడ్వాన్స్డ్ చూసినట్టయితే పిఎస్సి. సో ఈ పిఎస్సి కనుక అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ బీమ్. ఇక్కడ ఒక బీమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అండ్ ఇట్ ఈస్ ఏ సింప్లీ సపోర్టెడ్ అనుకుందాం. ఇక్కడ సపోర్ట్స్ లేవు కానీ సింప్లీ సపోర్టెడ్ అనుకుందాం. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ లాగా తీసుకుంటే బీమ్ ఈజ్ ఏ టెన్జైల్ మెంబర్, రైట్? ఇట్ ఈస్ ఏ టెన్జైల్ మెంబర్. సో టెన్జైల్ మెంబర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆటోమేటికల్గా డౌన్వర్డ్ యాక్టింగ్ లోడ్స్ వచ్చాయి అనుకోండి. డౌన్వర్డ్ యాక్టింగ్ లోడ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ డిఫ్లెక్షన్ టువర్డ్స్ ద డౌన్వర్డ్, రైట్? డౌన్వర్డ్ డైరెక్షన్ మనకి లోడ్ డిఫ్లెక్షన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని విస్టాండ్ చేయాలంటే ఏం చేయాలి మనం? పీసీసీ లాగా కాదు, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ లాగా
టెన్సైల్ జోన్లో మనం రెయిన్ఫోర్సింగ్ బార్స్ని ప్రొవైడ్ చేస్తాం. సో రెయిన్ఫోర్సింగ్ బార్స్ని ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డిఫ్లెక్షన్ ఆఫ్ ద బీమ్ ఆర్ బెండింగ్ మూమెంట్ ఆఫ్ ద బీమ్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ ప్రొవైడ్ అయ్యే డిఫ్లెక్షన్ అనే దాన్ని ఇంకా కౌంటర్ చేయాలనుకోండి, ఇంకా మినిమైజ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఒక పర్టికులర్ థింగ్ చేస్తాం. ఏంటంటే ఇక్కడ ప్రొవైడ్ చేసే రెయిన్ఫోర్సింగ్ బార్స్ మీద టెన్సైల్ లోడ్స్ని యాక్ట్ చేస్తాం. ఈ మిడిల్లో ఒక రెడ్ లైన్ లాగా ఉంది కదా, దాన్నే మనం ఏమంటున్నాం, రెయిన్ఫోర్సింగ్ బార్స్ అని అంటున్నాం. కానీ ప్రీ స్ట్రెస్డ్ కాన్సెప్ట్లో మనం ఏమనాలి, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ టెండాన్స్ అని అంటాం. టెండాన్స్ ఆర్ నథింగ్ బట్ రెయిన్ఫోర్సింగ్ స్టీల్ ప్రొవైడెడ్ ఇన్ ద కాంక్రీట్ మెంబర్స్ మా. ఓకే, ఈ టెండాన్స్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము, స్ట్రెస్ అప్లై చేస్తున్నాం. విచ్ టైప్ ఆఫ్ స్ట్రెస్ మా, టెన్సైల్ స్ట్రెస్ని యాక్ట్ చేస్తున్నాం. అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టెన్సైల్ స్ట్రెస్ని యాక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ లాగా అనుకోండి, ఒక స్ట్రింగ్ని కానీ ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ ఇనీషియల్ స్టేజ్లో కాకుండా మీరు ఎలాంగేట్ చేసినట్టయితే ఏమవుతుంది, అక్కడంతా ఒక ఫ్లాట్గా ఒక లెవెల్డ్ సెక్షన్ లాగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, స్ట్రెచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న రెయిన్ఫోర్సింగ్ బార్ని కూడా మనం స్ట్రెచ్ అని చేస్తున్నాం బై అప్లయింగ్ ద టెన్సైల్ ఫోర్సెస్, రైట్. సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాంక్రీట్ ఏమో రిజిడ్ ఇన్ కండిషన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఒక్కటి స్టీల్ మా, రిమైనింగ్ పోర్షన్ అంతా కాంక్రీట్ మెంబర్ కదా. కాంక్రీట్ ఏమో బ్రిటల్ ఇన్ నేచర్తో ఉండి రిజిడ్ కండిషన్లో ఉండడానికి ట్రై చేస్తుంటే మనం ఏం చేస్తున్నాము, స్టీల్నేమో ఎలాంగేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కాంక్రీట్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్టీల్ బోత్ ఆర్ నాట్ సేమ్, రైట్. రెండు సేమ్ అవ్వదు. సో ఆటోమేటిక్గా మన స్టీల్ని ఎక్స్పాండ్ చేయాలని ట్రై చేసినప్పుడు కాంక్రీట్ ఏమో స్క్వీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే కాంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో బికాస్ ఆఫ్ దట్ స్క్వీజింగ్ ఆర్ కాంట్రాక్షన్ వాట్ హ్యాపెన్స్ మా, అప్వర్డ్ డైరెక్షన్లో ఒక డిఫ్లెక్షన్ అవ్వడానికి బీమ్ ట్రై చేస్తుంది. అప్వర్డ్ డైరెక్షన్లో బీమ్ ఆటోమేటిక్గా ఒక ఇంటర్నల్ స్ట్రెసెస్ బేస్డ్ బెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడేమో మనం హాగింగ్ టైప్ ఆఫ్ బెండింగ్ మనం క్రియేట్ చేస్తుంటే బికాస్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రెయిన్ఫోర్సింగ్ బార్స్ డౌన్వర్డ్ యాక్టింగ్ లోడ్స్ బేస్డ్ డౌన్వర్డ్ సాగింగ్ టైప్ ఆఫ్ మూమెంట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఈ రెండు ఏమవుతాయి, న్యూట్రలైజ్ అయిపోతాయి. డౌన్వర్డ్ యాక్టింగ్ బెండింగ్ మూమెంట్ అండ్ అప్వర్డ్ యాక్టింగ్ బెండింగ్ మూమెంట్ ఆ డిఫ్లెక్షన్ న్యూట్రలైజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన బీమ్ ఏమవుతుంది, సేఫ్ విత్ లోడ్స్, డౌన్వర్డ్ యాక్టింగ్ లోడ్స్ లాగా యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాము, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అని అంటాం. ప్రీ స్ట్రెస్సర్ అంటే ఏంటమ్మా, లోడ్స్ యాక్ట్ కాకుండా మునిపే మనమే ఇంటర్నల్ స్ట్రెస్సెస్ని ఇంజెక్ట్ చేసామనుకోండి, ఇంకా అయ్యేలాగా చేసామనుకోండి, దాన్ని ఏమంటాం, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అని అంటాం. ఈ ప్రీ స్ట్రెస్డ్ కాన్సెప్ట్ జనరల్గా మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తాము, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్లైఓవర్స్ ఆర్ వీఆర్ ఆల్ నో దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెట్రో ప్రాజెక్ట్ చూసినప్పుడు మనకి డిఫరెంట్ డెక్స్ అన్నిటిని కంబైన్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేశారు, అవును కదా. ఆ కంబైన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క డెక్, ఇవన్నీ డెక్స్, ఈ డెక్స్ చూడండి మా, ఇంటర్నల్గా చూస్తే హాలో సెక్షన్స్ లాగా ఉన్నాయి. ఎందుకు హాలో లాగా ఇస్తున్నారు, మొత్తం అంతా వాల్యూమ్గా అంతా నింపేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని సెల్ఫ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సెల్ఫ్ వెయిట్ ఇంక్రీజ్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ లోడ్ బేరింగ్ కెపాసిటీ వచ్చేసి కాలమ్స్ని ఇంకా కాలమ్ సైజ్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది, దేర్ బై ఫౌండేషన్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. సో అంత రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, హాలో లాగా ఇస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మీరు ఎక్కడైనా రోడ్ సైడ్ చూసే ఉంటారు, ఇక్కడ మీకు ఎక్స్టెండెడ్ పోర్షన్స్ లాగా రెయిన్ఫోర్సింగ్ బార్స్ని మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, రెయిన్ఫోర్సింగ్ బార్స్. ఆ రెయిన్ఫోర్సింగ్ బార్స్నే మనం ఇక్కడ ఏమంటున్నానా, టెండాన్స్ అని అంటున్నాం. ఈ టెండాన్స్ని ఎలా ఉంటాయి, టెన్సైల్ ఫోర్సెస్ని వాటి మీద ఎక్స్టెండ్ చేస్తాం, ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి టెండాను ఈ డెక్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వీటన్నిటిని యూనిఫామ్ షేప్లో యూనిఫామ్ లెవెల్డ్ కండిషన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఈ మెట్రో కన్స్ట్రక్షన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, మనం ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ బేస్డ్ ఇది కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఒక డౌట్ వస్తుంది, ఇవన్నీ ఇలా సింగిల్ అలైన్మెంట్లో ఎలా వచ్చాయని. ఇవన్నీ డిఫరెంట్ కదమ్మా, ఒక్కొక్క డెక్ని ఒకే అలైన్మెంట్, ఒకటే స్ట్రైట్ లెవెల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అంటే మిడిల్లో వచ్చేసి మనం ఇక్కడ సిమెంట్ మోటార్తో జాయిన్ చేసుకుంటూ ప్రొవైడ్ చేస్తున్నట్టు ఏం కాదు కదా. రెయిన్ఫోర్సింగ్ బార్స్ అన్నిటినీ ఈవెన్గా జాయిన్ చేసుకుంటూ పోతున్నాయి. అండ్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయమ్మా, ఎక్స్టెండెడ్ పోర్షన్ లాగా ఉంటున్నాయి. ఎక్స్టెన్షన్ అప్లై చేస్తున్నాం, టెన్షన్ అప్లై చేస్తున్నాం. ఆ టెన్షన్ బేస్డ్ ఇవన్నీ ఒకటే సింగిల్ అలైన్మెంట్లో ప్రొవైడ్ అయి ఉన్నాయి అండ్ లోడ్స్ని క్యారీ ఆన్ చేస్తాయి. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాము, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అని అంటాం, రైట్. ఇవి ఎప్పుడైనా మ్యాక్సిమం స్పేసింగ్ బిట్వీన్ ద కాలమ్స్ ఉన్నా కానీ, లేకపోతే బ్రిడ్జెస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఇట్లాంటివి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ కాన్సెప్ట్ యూటిలైజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్. మన హైదరాబాద్ ఆర్ మన తెలంగాణ లాగా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వీఆర్ లయింగ్ ఆన్ ద డెక్కన్ ప్లాట్యూ. మన డెక్కన్ ప్లాట్యూలో ఉన్నాము, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎర్త్క్వేక్స్. మనకి
మొత్తం హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మనకి ఎర్త్క్వేక్ జోన్స్ లాగా ఏం కన్సిడర్ చేయక్కర్లేదు కదా, మనకు అంత రాకీ టైప్ ఆఫ్ సాయిలే ఉంటుంది. మీరు ఫౌండేషన్ నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ మనకి వైబ్రేషన్ ఆఫ్ ద సాయిల్ ఇంకా రావడానికి ఛాన్స్ లేదు. అలా కాకుండా మేము ఏదైనా సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ గుజరాత్ కానీ, లేకపోతే అస్సాం కానీ, లేకపోతే మిజోరాం, ఈ కండిషన్స్లో పార్ట్స్ ఆఫ్ ఇండియా కనుక వెళ్ళినట్టయితే అక్కడ కొంచెం ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఎర్త్ వైబ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మీరు పీసీసీ యూజ్ చేసి కానీ, ప్రీ స్ట్రెస్డ్ యూజ్ చేసి కానీ, లేకపోతే జనరల్ ఆర్సీసీ మెంబర్స్ కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, ఏమవడానికి ఛాన్స్ ఉంటుంది? ఇవన్నీ రిజిడ్ ఇన్ కండిషన్లో ఉండే స్ట్రక్చర్స్. ఎప్పుడైతే రిజిడ్ ఉంటుందో సాయిల్ వైబ్రేట్ అయిందనుకోండి, ఎర్త్ సర్ఫేస్ వైబ్రేట్ అయితే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్ మన బిల్డింగ్ మీద కూడా యాక్ట్ అయ్యి బిల్డింగ్ కొలాప్స్ అవ్వడానికి కానీ, లేకపోతే ఫెయిల్యూర్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. మరి దాన్ని విస్టాండ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ వైబ్రేషన్స్, ఆ ఎర్త్ సర్ఫేస్ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసుకునేలాగా ఉండాలి, దానికి విస్టాండ్ అయ్యేలాగా ఉండాలి. ఆ స్ట్రక్చర్స్ని మనం ఏమంటాము? ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ బిల్డింగ్స్ అని అంటాం. సో ఈ మ్యాప్ వైజ్గా చూసుకున్నట్టయితే మన ఇండియా 4 జోన్స్ ఎర్త్క్వేక్ జోన్స్ లాగా డివైడ్ అయింది. 4 జోన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ జోన్స్ లాగా డివైడ్ అయింది. వచ్చేసి ఏమేమి ఉన్నాయమ్మా? జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండ్ జోన్ 5. జోన్ 1 లేదు, జోన్ 2 టు జోన్ 5 లాగా డివైడ్ అయింది, 4 జోన్స్ లాగా. అందులో లీస్ట్ యాక్టివ్ సైస్మిక్ జోన్ చూడండి ఇక్కడ. జోన్ 2 ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లీస్ట్ యాక్టివ్ సైస్మిక్ జోన్. ఈ పర్టికులర్ ఈ లీస్ట్ యాక్టివ్ సైస్మిక్ జోన్ ఎలా ఉందమ్మా? లైట్ కలర్తో ఇండికేట్ చేశారు కదా, అంటే చూడండి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవి చూసుకున్నట్టయితే, లేకపోతే మధ్యప్రదేశ్, ఇవన్నీ ఏంటి లీస్ట్ యాక్టివ్ ఎర్త్క్వేక్ జోన్స్. ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ లేదు. సో మనం ఆర్సీసీ ఆర్ పీసీసీ బేస్డ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లెవెల్స్ లాగా మోడరేట్, సైస్మిక్, హై సైస్మిక్ అని ఉన్నాయి కదా, అదే 5th జోన్ చూడండి, హైయెస్ట్ సైస్మిక్ జోన్. 7 సిస్టర్స్ అని అంటాం. మిజోరాం, మేఘాలయ ఇక్కడ కానీ, సమ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, లేకపోతే లడక్, ఇక్కడ మనకి ఎర్త్క్వేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏం చేస్తాము? జనరల్గా ఎప్పుడైనా ఒక బిల్డింగ్ అన్నప్పుడు బిలో గ్రౌండ్ లెవెల్లో మనం స్టాండ్ బై ఫౌండేషన్తో కన్స్ట్రక్షన్ చేసేస్తాం కదా, అవును కదా. ఫౌండేషన్ అనేది రిజిడ్గా అన్నట్టుగా కన్స్ట్రక్షన్ చేస్తాం. కానీ ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతే మనకి బిల్డింగ్కి, మనకి ఫుట్టింగ్కి ఐసోలేట్ అవ్వాలి, సెపరేట్ అయ్యేలాగా ఉండాలి. అంటే వైబ్రేషన్స్ని బిల్డింగ్ వరకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండాలి. సో దానికే మనం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ టు డూ ద బేస్ ఐసోలేషన్. బేస్ ఐసోలేషన్ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఈ బేస్ ఐసోలేషన్ ఎలా ఉంటుందేమో, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్, if this is the basement above the ground level, ఈ బేస్మెంట్ నుంచి నెక్స్ట్ కాలమ్స్ వైజ్ మిడిల్లో బేస్ ఐసోలేషన్కి షాక్ అబ్జర్వర్ లాగా ఒక సెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ షాక్ అబ్జర్వర్ ఏం చేస్తుంది? గ్రౌండ్ సర్ఫేస్ ఎప్పుడైనా వైబ్రేట్ అయినట్టయితే ఆ వైబ్రేషన్ అది మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది, లేటర్ ఆన్ బిల్డింగ్ స్ట్రక్చర్కి అది ట్రాన్స్ఫర్ చేయనివ్వదు. సో ఆటోమేటిక్గా మనకి బిల్డింగ్ అనేది షాక్ అబ్జర్వర్స్ నుంచి ప్రొటెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ దిస్ డయాగ్రామ్ ఆల్సో, ఫస్ట్ చూడండి ఇక్కడ గ్రౌండ్ మూవ్మెంట్ అయినప్పుడు ఫిక్స్డ్ బేస్ అంటే రిజిడ్ ఆర్సీసీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఫిక్స్డ్ బేస్ ఉన్నప్పుడు ఏమైందమ్మా? బిల్డింగ్ వచ్చేసి కొలాప్స్ అవ్వడానికి ట్రై చేసింది. అదే కనుక మీరు ఐసోలేటెడ్ అంటే ఇక్కడ మనకి బేస్ ఐసోలేషన్ బేస్డ్ ఐసోలేటెడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ వైబ్రేషన్ అనేది మనకి బేస్ ఐసోలేటర్స్ తీసుకుంటాయి, బిల్డింగ్ మాత్రం ఏంది? స్టేబుల్గానే ఉంది, బిల్డింగ్ స్టేబుల్గానే ఉంది. సో ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు ఆర్థోవోటిక్గా దాన్ని ఏమంటాం మనం? ఎర్త్క్వేక్ రెసిస్టింగ్ బిల్డింగ్స్ అని అంటాం. సో ఎర్త్క్వేక్ రెసిస్టింగ్ బిల్డింగ్స్లో మీరు బేస్ ఐసోలేషన్ అనే కాన్సెప్ట్ యూటిలైజ్ చేస్తాము. అండ్ అనదర్ టాపిక్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ షియర్ వాల్. షియర్ వాల్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం. టెన్జైల్ మీన్స్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, ఫోర్స్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. మరి కంప్రెసివ్ మీన్స్ ఫోర్సెస్ యాక్టింగ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్. వాట్ అబౌట్ షియర్ షియర్ అంటే ఎలా చేస్తాము? ఫోర్సెస్ యాక్టింగ్ టాంజెన్షియల్లీ కదా. ఫోర్సెస్ యాక్టింగ్ టాంజెన్షియల్లీ అయితే ఒక ఆబ్జెక్ట్కి ఫోర్సెస్ యాక్టింగ్ టాంజెన్షియల్లీ అంటే ఒక కపుల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్టు ఉందనుకోండి, ఒకటేమో ఒక డైరెక్షన్, ఇంకోటేమో ఆపోజిట్ టు ద అదర్ డైరెక్షన్ అయితే దాన్ని ఏమంటాం మనం? టాంజెన్షియల్ ఆర్ షియర్ ఫోర్స్ అని అంటాం. సో షియర్ ఫోర్సెస్ కూడా మనకి ఎర్త్క్వేక్ రెసిస్టింగ్ బిల్డింగ్స్లో కన్సిడర్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఒక పెద్ద రెయిన్ఫోర్సింగ్ వాల్స్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. కాలమ్స్ ఉన్నట్టే పెద్ద రెయిన్ఫోర్సింగ్ వాల్స్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. అలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని మనం ఏమంటామో? షియర్ వాల్స్ అని అంటాం. These shear walls also tries to reduce the effect of the earthquakes. Earthquake resisting sections laga manaki shear walls kuda act avutayi, right? Next another concept is steel structures. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ స్టీల్ స్ట్రక్చర్స్. మనం ఎప్పుడైనా చూసినట్టయితే
మ్యాక్సిమం ఇండియాలో మనకి ఆర్సీసీ స్ట్రక్చర్సే ఎక్కువ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయమ్మా, రియల్ ఎస్టేట్ కంపెనీస్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్లో ఇంకా హై రైజ్డ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. హై రైజ్డ్ బిల్డింగ్స్ ఒక 20 floors 40 floors 50 floors కూడా మనం ఇప్పుడు ఫ్లోర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూస్తున్నాం, అపార్ట్మెంట్స్ని చూస్తున్నాం. ఇలాంటి అపార్ట్మెంట్స్ మనకి ఏదైనా ఫారిన్ కంట్రీస్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఆ అపార్ట్మెంట్స్ ఇంకా హై రైజ్డ్ 75 floors 100 floors కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ బుర్జ్ ఖలీఫానే తీసుకోండి. బుర్జ్ ఖలీఫానే తీసుకున్నట్టయితే దుబాయ్లో మనకి హైయెస్ట్ ఫ్లోర్స్ అనేది ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఓన్లీ ఆర్సీసీ బేస్డే కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం స్ట్రక్చర్ రిజిడ్ అయిపోతుంది. ఎక్కడైనా విండ్ ఫోర్సెస్ బేస్డ్ కావచ్చు, లేకపోతే ఎర్త్ వైబ్రేషన్ బేస్డ్ కావచ్చు, ఏవైనా ఎక్స్టర్నల్ లోడ్స్ యాక్ట్ అయినట్టయితే ఫెయిల్యూర్ ఆఫ్ ద స్ట్రక్చర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని విస్టాండ్ చేయాలన్నట్టయితే మొత్తం బిల్డింగ్ని ఆర్సీసీలా కాకుండా స్టీల్ స్ట్రక్చర్ లాగా కన్స్ట్రక్షన్ చేసామనుకోండి, మొత్తం స్ట్రక్చర్ని స్టీల్ స్ట్రక్చర్లా కన్స్ట్రక్షన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, విస్టాండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి స్ట్రక్చర్స్ని మనం ఏమంటాము, స్టీల్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఇక్కడ కాంక్రీట్ అనేది మినిమల్గా ఉంటుంది, మొత్తం అంతా స్టీల్తోనే కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇక్కడ స్టీల్ అన్నప్పుడు మనము ఇంజనీరింగ్ మెకానిక్స్లో నేర్చుకుంటామా, ఐ సెక్షన్స్, ఛానల్ సెక్షన్స్, యాంగులర్ సెక్షన్స్, టీ సెక్షన్స్ అని కదా, సెంట్రాయిడల్ క్యాలిక్యులేషన్ అప్పుడు చూస్తాం మనం. సో అట్లాగా అవన్నీ ఇక్కడ యూటిలైజ్ అవుతాయి. ఐ సెక్షన్స్, ఛానల్ సెక్షన్స్, యాంగిల్ సెక్షన్స్, టీ సెక్షన్స్, ఇవన్నీ ఐరన్ మెటల్తో లేకపోతే ఏదైనా మెటల్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీటన్నిటిని జాయిన్ చేస్తూ యూజింగ్ బోల్టింగ్ మెథడ్ అయినా అవ్వచ్చు, రివెట్ మెథడ్ అయినా కావచ్చు, లేకపోతే వెల్డింగ్ ఆపరేషన్, వెల్డింగ్ బేస్డ్ కావచ్చు, వీటన్నిటిని జాయిన్ చేస్తూ చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్లోనే, ఈ పర్టికులర్ డయాగ్రామ్లో చూడండి మా, డిఫరెంట్ ఈ పర్టికులర్ వర్టికల్ సెక్షన్ని ఇవి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ఏది తీసుకోవచ్చు మనం, ఇది ఛానల్ సెక్షన్ అవ్వచ్చా, ఐ సెక్షనా, లేకపోతే యాంగిల్ సెక్షనా, ఇది ఒక ఐ సెక్షన్, ఐ స్టీల్ సెక్షన్ తీసుకున్నాడు. ఈ ఐ సెక్షన్కి మళ్ళీ బీమ్స్ లాగా నెక్స్ట్ అనదర్ ఐ సెక్షన్స్ని కన్సిడర్ చేశాడు, కనెక్ట్ చేశాడు. సో కనెక్ట్ చేయడానికి ఏం అప్లై చేశారు మా, ఇక్కడ అన్ని బోల్ట్స్ యాడ్ చేశాడు చూడండి, బోల్ట్స్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. సమ్ టైమ్స్ మనం వెల్డింగ్ కూడా ఆపరేషన్ కూడా చేసి కనెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా కనుక చేసినట్టయితే వాటిని మనం స్టీల్ స్ట్రక్చర్స్ అని అంటాం. సో ఈ స్టీల్ స్ట్రక్చర్స్ని మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారు, టేక్ ద రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి కదమ్మా, అవన్నీ ఎలా ఉంటాయి, మనకి ఆర్సీసీ మెంబర్స్తో కన్స్ట్రక్షన్ చేయరు, వాటన్నిటిని స్టీల్ స్ట్రక్చర్స్తోనే కన్స్ట్రక్షన్ చేస్తారు. వై, బికాజ్ ఆర్సీసీ అయితే మళ్ళీ బాటంలో మనకి కాలమ్ కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ అవుతుంది, అంటే వీటికి కూడా కాలమ్స్ కావాలి. కాకపోతే ఇక్కడ కాలమ్స్ స్టీల్ కదా, దీనికి టెన్సైల్ లోడ్స్ని విస్టాండ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం కాలమ్స్ని కొంచెం డిస్టెన్స్ వైజ్గా ప్రొవైడ్ చేసిన ఆటోమేటిక్గా లోడ్స్ని అది ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. సో అందుకే మనకి ఎక్కడైనా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, లేకపోతే రైల్వే ప్లాట్ఫామ్స్ దగ్గర బ్రిడ్జెస్ కావచ్చు, మ్యాక్సిమం ఇవి స్టీల్తోనే కన్స్ట్రక్షన్ చేస్తారు, ఆర్సీసీతో కన్స్ట్రక్షన్ చేయరు. రైట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి స్టేర్స్ కూడా స్టీల్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇట్లాగే అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ సీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పోల్స్ ఆర్ సెల్ టవర్స్. పెద్ద సెల్ టవర్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, అవన్నీ ఆర్సీసీతో ఉండవు కదా నాన్న, అవన్నీ ఎట్లా ఉంటాయి, స్టీల్ మెంబర్స్తోనే ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇవి కూడా సెల్ టవర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టీల్ స్ట్రక్చర్స్ ఓన్లీ. అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు, డిఫరెంట్ ఫ్లెక్సీ హోర్డింగ్స్ అని చెప్తాం మనం. హోర్డింగ్స్ అన్నప్పుడు బ్యాక్ సైడ్ అంతా స్టీల్ స్ట్రక్చర్తోనే ఒక స్కెల్టన్ లాగా ఫార్మేషన్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం మొత్తం లైటింగ్ ఇచ్చేసి డిఫరెంట్ ఫ్లెక్సీస్ అడ్వర్టైజింగ్ కోసం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మొత్తం అంతా స్టీల్ స్ట్రక్చరే ఉంటుంది, దాని హెల్ప్ తీసుకుని సపోర్టింగ్ స్ట్రక్చర్ యూజ్ చేసుకుని ఫ్లెక్సీస్ అనేవి మనం అప్లై చేస్తాం. మరి ఆర్సీసీతో కంపేర్ చేస్తే స్టీల్ స్ట్రక్చర్స్తో అడ్వాంటేజెస్ ఉన్నాయా లేకపోతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? Obviously advantages ఉన్నాయి. Why? Because steel structures when compared to PCC or RCC load self weight వచ్చేసి వెరీ లెస్ మా. ఆర్సీసీ మెంబర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే స్టీల్ స్ట్రక్చర్స్కి సెల్ఫ్ వెయిట్ అనేది తక్కువనే ఉంటుంది. అండ్ ఈ స్టీల్ అనేది ఇదంతా మెటల్ కదా, మనకు అవసరం లేనప్పుడు ఇదంతా డిస్మాంటిల్ చేయొచ్చు. డిస్మాంటిల్ చేసిన ఈ మెటీరియల్ కూడా మళ్ళీ వాల్యూ ఉంటుంది, అవును కదా. ఈ మెటల్ అంతటి మనం వేరే యూస్ కోసం మళ్ళీ యూటిలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఆర్సీసీ మెంబర్స్ అంటే వన్స్ అది డిస్మాంటిల్ చేసామంటే దానికి వాల్యూ ఉండొచ్చు, ఆ డిస్మాంటిల్ మెటీరియల్కి వాల్యూ ఉండొచ్చు, కానీ వెరీ లెస్ ఉంటుంది. కానీ మెటల్ గల కాదమ్మా, మెటల్ కనుక వాల్యుయేషన్ కనుక చేసినట్టయితే హై యూజే ఉంటుంది. బట్
దీనికి ఎలా ఉండొచ్చు, దీనికి వెరీ స్కిల్డ్ పర్సన్స్ దీన్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బోల్డింగ్ కావచ్చు, వెల్డింగ్ బేస్డే ఈ స్ట్రక్చర్ అంతా లోడ్స్ అనేది విస్టాండ్ చేస్తుంది. సో వెరీ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నట్టయితేనే ఈ స్ట్రక్చర్స్ మనం కన్స్ట్రక్షన్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాము, ప్లేన్ సిమెంట్ కాంక్రీటు, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీటు, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీటు, ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ బిల్డింగ్స్, దేర్ బై స్టీల్ స్ట్రక్చర్స్. ఈ 5 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మరి కన్స్ట్రక్షన్ చేయాలన్నట్టయితే మనకు ఒక గైడ్ లైన్స్ కావాలి కదా. వితౌట్ ఎనీ గైడ్ లైన్స్ డైరెక్ట్గా మనము ఏ కేటగిరీ వైజ్గా అసలు కన్స్ట్రక్షన్ చేయగలుగుతాం, సో అది పాసిబుల్ అవ్వదు. సో వాటికన్నిటికీ మనకి గైడ్ లైన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి వాటికి ఐఎస్ కోడ్స్ అని ఒక గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేశాయి. సో ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ అని అంటాం వాటిని మనం. సో ఆ ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ బేస్డ్ ఈ స్ట్రక్చర్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అండ్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్స్కి మనకు ఐఎస్ 456-2000 అనే ఇండియన్ స్టాండర్డ్ కోడ్ని యూటిలైజ్ చేసుకుని మనం కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తామమ్మా. అదే నెక్స్ట్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అనుకోండి. ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అయితే ఐఎస్ 1343, నెక్స్ట్ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ బిల్డింగ్స్ అయితే ఐఎస్ 1893 అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ అయితే ఐఎస్ 800-2007. ఐఎస్ 800-2007 ఈ కోడ్ బుక్స్ బేస్డే మన ఈ స్ట్రక్చర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తాం. వీటిలో మనకి ఏ ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాలి, కన్సిడర్ చేయాలి, ఎంత ప్రపోర్షన్స్లో కన్స్ట్రక్షన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్ ఆర్ బోల్ట్స్ని యూజ్ చేయాలి, ఎంత స్ట్రెంత్ వరకు లోడ్స్ని విస్టాండ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ మనకి ఇక్కడ ఈ ఐఎస్ కోడ్ ప్రొవిజన్స్లో మనకి గైడ్ లైన్స్లో ప్రొవైడ్ చేస్తారు. రైట్, మనకు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి టాపిక్ వైజ్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ పీసీసీ అనేది ఎలాగో చదువుకున్నాం. రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ ప్రీ స్ట్రెస్డ్ అండ్ కాంక్రీట్ అండ్ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ బిల్డింగ్స్ అనేది లేటర్ ఆన్ స్టేజెస్. మీరు బీటెక్ లెవెల్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కాన్సెప్ట్స్ కూడా మనకి ఈ పోర్షన్లో ఉంటాయి. రైట్ డియర్ స్టూడెంట్స్, సో మనకి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మన సాయి మీద కోటి హైదరాబాద్ మనకి ఒక కోచింగ్ అనేది ఆల్రెడీ మనకి ఈసెట్ కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఫర్ ఈసెట్ 2025. మనకి ఈసెట్ 2024లో అబ్జర్వ్ చేసిన లేకపోతే ఈసెట్ 2023లో అబ్జర్వ్ చేసిన మోస్ట్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ర్యాంక్స్ అన్ని మన సాయి మీద కోటి హైదరాబాద్ స్టూడెంట్స్కి వచ్చాయి. సో అలాగే నెక్స్ట్ బియాండ్ కమింగ్ అప్ అకాడమిక్ ఇయర్స్లో కూడా పిల్లలకి హెల్ప్ఫుల్ అవ్వడానికి మనకి ఆల్రెడీ ఈసెట్ కోచింగ్ స్టార్ట్ చేశాము. రైట్, ఎవరైతే ఈసెట్ 2025 2026 క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆల్రెడీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బేస్డ్ మనం కోచింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఎవరైతే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటున్నారో ప్రజెంట్ ఇప్పుడు జూన్ 11th లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే, ఎన్రోల్ చేసుకున్నట్టయితే వాళ్ళకి 5,900 రూపీస్కే మీకు కంప్లీట్ ఆన్లైన్ కోర్సు అండ్ ఫ్రీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఎవరైతే మనకి ఈసెట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో జూన్ 11th లోపు మన సాయి మీద కోటి హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నట్టయితే జస్ట్ ఫర్ 5,900 ఆన్లైన్ ప్లస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. లేదు మాకు ఆన్లైన్ కోర్స్ అక్కర్లేదు, మేము డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వగలుగుతాము అనుకున్నారనుకోండి, మేబీ మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నట్టయితే మన క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా ఆఫ్లైన్ బేస్డ్గా కోచింగ్ కావాలనుకున్నా మనకు ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది బిగిన్ అయింది, అది రన్నింగ్లో ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ మార్నింగ్ టు ఈవినింగ్ మన క్లాసెస్ ఉంటాయి, షెడ్యూల్స్ ప్రిపేర్ అయి ఉంటాయి. మీరు మీ అవైలబిలిటీని బట్టి ఆ కోర్స్ అనేది కూడా అవైల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ చేసుకోండి. రైట్.